గోవా గవర్నర్ గా ఎన్నికైన అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలియజేసిన పలువురు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు. ఎంపీ కరిశెట్టి పూసపాటి అశోక్ గజపతిరాజు కామెంట్స్. చంద్రబాబు ప్రతిపాదించడం అదృష్టంగా భావిస్తున్నా. గోవా గవర్నర్ గా ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు. గతంలో మోదీ ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేసే అవకాశం దొరికింది. మరలా దేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. గోవా బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. స్వాతంత్ర్యం తర్వాత భారత్లో చేరిన రాష్ట్రాలలో గోవా ఒకటి. పర్యాటక రంగంలో ఇప్పటికే అభివృద్ధి చెందింది. రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ఉల్లంఘించడానికి లేదు. పదవుల కోసం ఏనాడు పరితపించలేదు. పదవులు వచ్చిన తరువాత బాధ్యతగా పనిచేయడమే నా సిద్ధాంతం. దేవుడు ధర్మం వైపు నిలబడే కుటుంబాన్ని నాకు అందించడం అదృష్టం. విశేష్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలుగువాడిగా మరింత బాధ్యత పెరిగింది. తెలుగువారు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. వాటిని నిలబెట్టడం బాధ్యత. ఇప్పటికే యాక్టివ్ రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకున్నా. ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎత్తుకు ఎదిగినా విజయనగరం పట్టణాన్ని మర్చిపోను. ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి, గవర్నర్లు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో, అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయన కన్సల్టేట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము, వారు అంగీకరించడము, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేమంటే ఎప్పుడు ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు, కానీ అవకాశం వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడం వద్దని నేను అనలేదు. మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పనిచేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం. మాకు మా జీవితంలో మంచి చెడ్డ అంశాలు సహకరించిన నా సతీమణి కూడా, అంటే ఒక చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తాను, భార్య కాదు ధర్మ పత్ని అన్న. అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు సో మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడం మా అదృష్టం అని నేను భావిస్తా ఉన్నా. చాలా మంది వ్యక్తులు వారు గుడ్ విషెస్, వయసులో ఉన్న పెద్దలు, ఇప్పుడు ఆయన ఉన్న 90 సంవత్సరాలు, ఆయన వారి ఆశీర్వాదము అదంతా కూడా మాకు అందడము మాకు ఆనందంగా ఉంది. రోజు పుస్తకాలు చదువుతూ ఆ పిల్లలకు మంచి అవకాశం చాలా ఆనందంగా స్వీకరించారు. ఆ పిల్లలు కూడా సోషల్ కమిట్మెంట్ చేస్తారని అంటున్నారు. మనకి కూడా పెద్దలు వారికి వెనక లాగకంట ఉంటే వారు అంటున్నారు, మా పుట్టినరోజు మేము ఒక మొక్క నాటి బ్రతికించుతామని ప్రయత్నిస్తే, ఇది గ్లోబల్, ప్రయత్నిస్తే మనకు అఫారెస్టేషన్ బాగుంటుంది, మన దేశానికి బాగుంటుందని ఆ పిల్లలకి జీవించే అవకాశం వచ్చింది. నేను ఒకటి వాటిని అన్నాను, ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, రెండవచ్చు. అయితే ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయ్యామనుకో, అది ఫర్దర్ మోటివేషన్, అహంని పెంచడానికి. ఫెయిల్ అయినా దాంట్లో ఒక పాఠం ఉంటుంది, నిరుత్సాహపడక్కర్లేదు, డిప్రెషన్స్ వెళ్ళక్కర్లేదు. ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధపడితే మనము
అంత బెటర్ గా ఉంటామని నేను చెప్పని చాలా ఆనందంగా ఆ నోట్ బుక్స్ ని స్వీకరించారు. వారు దీవెన అనుకుంటాం. మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశం లభించడం, రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో గోవా అంటే మాకు గుర్తొస్తుంది మా ప్రియ మిత్రులు పాపం ఇంకా లేదు, మనోహర్ పార్వతి. మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు. నేను అప్పుడు సివిల్ ఏవియేషన్ లో ఉన్నాను. సో మాకు ఇప్పటికి గోవాలో వెస్ట్ కోస్ట్ లో వర్కౌట్ చేయగలిగాము. ఆ ఎయిర్పోర్ట్ అలాగా ఎయిర్పోర్ట్ కూడా వర్కౌట్ చేయగలిగాను. ఎట్లా ఎయిర్పోర్ట్ నేను మాట్లాడటం లేదు. కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది. ఆడపిల్లలకి సమానంగా రావాలని పురుషులతో పాటు రావాలని ఆర్మ్ ఫోర్సెస్ లో వారికి స్థానం కల్పించాలని, అలా సైనిక్ స్కూల్స్ లో కూడా వారికి చదివే అవకాశము బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు బాలికలు చెప్పారు. వారి కాంటాక్ట్ లో తొందరగా తీసుకొచ్చిన రోజే మీరు ఇక్కడ విజయనగరంలో మీ కోరికను నేను తీర్చగలుగుతాను. అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు.